ఇంగ్లీష్ నేర్చుకోవడం అనర్గళంగా మాట్లాడడం మీ కల? వెంటనే కాల్ చేసి క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కన్నెగంటి రమేష్ బాబు గారు. నమస్తే సార్. నమస్తే నవీన మేడం గారు. నమస్తే సార్, ఇప్పుడు F1 వీసాలు ఎక్కడికక్కడ రద్దు చేసేస్తున్నారు, సెవీస్ టర్మినేటెడ్ అని అంటున్నారు. అంటే ఏంటి సార్ సెవీస్ ఏంటి, ఎందుకు స్టూడెంట్ వీసాలు అనేవి రద్దు చేయడం జరుగుతుంది? అంటే అన్ని స్టూడెంట్ వీసాలు రద్దు చేయట్లేదు మేడం, దట్స్ ఎ గుడ్ న్యూస్. కొన్ని స్టూడెంట్ వీసాలు ఆల్రెడీ అడ్మిషన్ తీసుకుని అమెరికాలో చదువుతున్న వాళ్ళే రద్దు అయినవి. ఓకే, అది ఎందుకు రద్దు అయినవో నేను ఇదివరలో కూడా చెప్పాను, మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాను. అమెరికన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, అమెరికా యొక్క శత్రువుల్ని సపోర్ట్ చేస్తా ఎవరు కామెంట్లు పెట్టిన సోషల్ మీడియా పోస్టులు, ఆ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ని డిజిటల్ ఎవిడెన్స్గా వాడుకొని అమెరికన్ గవర్నమెంట్ అఫీషియల్స్ కొన్ని వీసాలు కొంతమంది రద్దు చేసిన మాట వాస్తవం. బట్ నాట్ ఆల్. అవుట్ ఆఫ్ 100 మేబీ ఒక 5 to 6% అయి ఉంటుంది. ఓకే, బట్ అవుట్ ఆఫ్ ది టోటల్ బిగ్ పిక్చర్లో వెరీ ఫ్యూ మైన్యూట్. అంటే ఎప్పుడో చేసిన కేసెస్ కూడా రీసెంట్గా నోటీసులు వచ్చాయంట. వస్తాయి. ఎందుకు వస్తాయంటే లాస్ట్ 6 months నుంచి వాళ్ళు కన్సిడరేషన్లో తీసుకుంటున్నారు ఎవరు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు ఏంటనేది. సో సెవీస్ అనే దగ్గరికి ఇప్పుడు సెవీస్ అని అడిగారు, అది అయిపోయింది, అది చెప్పాను. సెవీస్కి వచ్చేసరికి స్టూడెంట్ ఎక్స్చేంజ్ అండ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ అంటారు, SCVIS, స్టూడెంట్ ఎక్స్చేంజ్ అండ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. యాక్చువల్గా అంటే అమెరికాలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఏ యూనివర్సిటీస్లో ఎంతమంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు, ఏ దేశాల నుంచి ఎంతమంది F1 వీసాలు తీసుకొని స్టూడెంట్ వీసాలు తీసుకొని అమెరికాలో చదువుతున్నారు, మరి ఒక లెక్కపత్రం ఉండాలి కదా. సో దాన్ని మేనేజ్ చేయడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, DHS అంటారు. అంటే మన ప్రేక్షకులకు తెలియటానికి సుమన్ టీవీ ప్రేక్షకుల్ని మనము చాలా నాలెడ్జబుల్గా మార్చాలి కదా, అదే కదా మనం వన్ ఆఫ్ ద ఇది ఏంటంటే అసలు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఎప్పుడు క్రియేట్ అయిందంటే 2001 సెప్టెంబర్న 11వ తారీఖున ఒసామా బిన్ లాడెన్ టెర్రరిస్ట్, ఆయన సంబంధించిన మిగతా వాళ్ళు వరల్డ్ ట్రేడ్ సెంటర్ని కూల్చేశారు. తర్వాత పెంటగాన్ మీద కూడా దాడి చేశారు, అంటే అమెరికా రక్షణ కార్యాలయం అంటారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్లో దట్ ఈస్ ద సింబల్ ఆఫ్ వెల్త్, పెంటగాన్ ఈజ్ ద సింబల్ ఆఫ్ పవర్, పొలిటికల్ పవర్ ఆర్ మిలిటరీ పవర్, సెక్యూరిటీకి సంబంధించి. ఆ రెండింటిని కూల్చేయడానికి అమెరికాలో ఈ ఒసామా బిన్ లాడెన్ అండ్ గ్రూప్, ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ ట్రై చేసినప్పుడు ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ అమెరికా ఇన్ నియర్ ఫ్యూచర్, అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అని అమెరికా వాళ్ళు స్టార్ట్ చేశారు. అది దాన్ని DHS అంటారు. ఆ DHSలో ఒక చిన్న భాగం సెవీస్, స్టూడెంట్ ఎక్స్చేంజ్ అండ్ విజిటర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. అంటే విజిటర్స్గా కూడా అమెరికాకి ఎంతమంది వ్యాపారం చేయడానికి వస్తున్నారు, వర్తకం చేయడానికి వస్తున్నారు, మెడికల్ టూరిజం మీద వస్తున్నారు, లేదా ఫన్ ఎంటర్టైన్మెంట్ కోసం వస్తున్నారు, టూరిజం కోసం వస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్స్ పెడదామని అమెరికా ఎంతమంది వస్తున్నారు, అంటే విదేశాల నుంచి అమెరికా గడ్డ మీద టు కీప్ యువర్ ఫుట్ ఆన్ ది అమెరికన్ సాయిల్ వెరెవర్ దట్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్, యాజ్ బీయింగ్ యాజ్ అన్ ఇమిగ్రెంట్ ఆర్ ఏ బిజినెస్ మ్యాన్ ఆర్ ఏ స్టూడెంట్ ఆర్ ఏ సైంటిస్ట్ ఆర్ ఏ డాక్టర్ ఆర్ అన్ యాక్టర్. సెవిస్ అనే ఈ సిస్టము స్టూడెంట్ ఎక్స్చేంజ్తో పాటుగా విజిటర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, విజిటర్గా వస్తున్నారు, అమెరికాని దర్శించడానికి వస్తున్నారు, B1 B2 తీసుకొని, కానీ ఇంకా వేరే అటన్నిటి యొక్క డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట, ఇన్ అదర్ వర్డ్స్ సెవిస్. కాబట్టి మనము డొనాల్డ్ ట్రంప్ జనవరి 20వ తారీఖు 2025న ప్రమాణ స్వీకారం చేశారు అమెరికా అధ్యక్షుడిగా. అప్పటి నుంచి ఇప్పటికి ఆయన ఒక 100 ప్రెసిడెన్షియల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ని రిలీజ్ చేస్తే అన్ని విప్లవాత్మకంగా సంచలనాత్మకంగా ఉన్నాయి. స్టూడెంట్స్ని సంబంధించి, వ్యాపారానికి సంబంధించి, ఎగుమతులు దిగుమతులకు సంబంధించి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సంబంధించి, టూరిజం సంబంధించి, ట్రేడ్ సంబంధించి, టెక్నాలజీ సంబంధించి, టెర్రరిజం రిలేటెడ్ సంబంధించి, టాలెంట్ ఎక్విజిషన్ గురించి. అంటే డొనాల్డ్ ట్రంప్ ఈజ్ యాక్చువల్లీ ట్రైంగ్ టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక స్లోగన్తో ఆయన అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాడు కదా. అమెరికాని మళ్ళీ తిరిగి ఉన్నత దిశకి
మంచి స్థానానికి తీసుకెళ్తామే నా కర్తవ్యము అనే ఒక ఎన్నికల హామీ నిలబెట్టుకునే ప్రక్రియలో భాగంగా ఆయన ఎన్నో మార్పులు తీసుకొస్తున్నాడు. అమెరికన్ ఎకానమీ, పాలిటీ, టెక్నాలజీ, ట్రేడ్, టూరిజం, ఇన్వెస్ట్మెంట్స్. దాంట్లో భాగంగా అంతా అతలాకుతలం అయిపోతుంది ఇప్పుడు. అంటే ఇప్పుడు భూకంపం రావడానికి 2 ప్లేట్స్ ఎట్లయితే గుద్దుకుంటాయో టెక్టానిక్ షిఫ్ట్ అంటారు. సో ఈ టెక్టానిక్ షిఫ్ట్ జరిగింది అంటారు. అంటే ఇది సో వేర్ యూ ఫీల్ ద ట్రెమర్స్ అంటే భూ ప్రకంపనలు. జాగ్రఫికల్ అంటే ట్రెమర్స్ వేరు, పొలిటికల్ ట్రెమర్స్, అడ్మినిస్ట్రేటివ్ ట్రెమర్స్, రాజకీయంగా, ఆర్థికంగా, పరిపాలనా పరంగా మొత్తానికి అమెరికా షేక్ అవుతుంది ఇప్పుడు. అదేవిధంగా అమెరికాలో ఉన్న వాళ్ళందరూ మరి షేక్ అవ్వాలి కదా. అందులో మన తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు కదా, మన తెలుగు వ్యాపారస్తులు ఉన్నారు కదా, మన తెలుగు ఫ్యామిలీస్ ఉన్నారు కదా. కాబట్టి నేనేమంటానంటే సుమన్ టీవీ ద్వారా నవీన గారికి కూడా నేను కంగ్రాచులేషన్స్ చెబుతున్నాను మేడం మీకు. ఎందుకంటే చాలా మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు మంచి కంటెంట్తో. అమెరికా ప్రభుత్వము, అమెరికా పరిపాలన, అమెరికా చట్టము, అమెరికా సంస్కృతి, అమెరికా సాంప్రదాయాల మీద కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి అమెరికా వెళ్ళండి. మా భర్తో, మా భార్యో, మా తమ్ముడో, మా చెల్లెలో, మా నాన్నో, అమ్మో అమెరికాలో ఉన్నారు కాబట్టి నేను అమెరికా వెళ్ళిపోతాను, తప్పులేదు, వెళ్ళండి. అమెరికా ఈజ్ ఎ బ్యూటిఫుల్ కంట్రీ, టెక్నాలజికల్లీ superior country, advanced country. You must go, you must learn, you come back, you also teach them. They also have to learn a lot from India. India is no less a country. Yes. India is not a small country. We are also very big now in terms of many things. Science, technology, engineering, mathematics, medicine లో మనం తోపులు, మనది ఒక బ్రాండ్. ఓకే, సో ఇండియా మనం ఏమి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అట్లానే సుపీరియారిటీ కాంప్లెక్స్ కూడా వద్దు. మధ్య మార్గం, మోడరేట్గా ఉందాం, మన పని మనం చేసుకుందాం ఉందాం. సో అంటే అవర్ యాక్షన్స్ మస్ట్ స్పీక్, నాట్ అవర్ వర్డ్స్. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్ అమెరికా యొక్క రాజ్యాంగాన్ని, అమెరికా ప్రభుత్వాన్ని, అమెరికా యొక్క విధి విధానాలని, సంస్కృతిని, సాంప్రదాయాలని అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. మీకు నిజంగా సీరియస్గా చేస్తానంటే మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ నుంచి స్మాల్ క్యాప్సూల్స్, ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ అంటారు మేడం. అంటే అమెరికా వెళ్ళబోయే ముందల అమెరికాలో ఒక సక్సెస్ఫుల్ స్టూడెంట్ గాను, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గాను, సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్ గాను అమెరికాలో ఉండాలి అంటే అమెరికా యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, విధి విధానాలు తెలిసి ఉండాలి కదా. దాని మీద మేము మీకు హెల్ప్ చేస్తాం సుమన్ టీవీ ద్వారా. ఇఫ్ యూ కెన్ మీట్ ఆర్ ఇఫ్ యూ కెన్ గెట్ మై కాంటాక్ట్ డీటెయిల్స్ ఫ్రమ్ నవీన గారు, వీఆర్ రెడీ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ నవీన గారు.